అందరికీ హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే పొందండి. ఈ యొక్క వీడియోలో ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయండి. అలాగే కడప జిల్లాలో డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్కి సంబంధించిన నోటిఫికేషను, అలాగే ఈసీహెచ్ఎస్లో ఫార్మసిస్ట్ సంబంధించిన నోటిఫికేషను. ఈ 3 రకాల నోటిఫికేషన్లు కూడా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఒకసారి చూసేద్దాం ప్రతిదీ కూడా. ఇక్కడ ఏంటంటే డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్ అండి, ఐటీ మేనేజర్ పోస్ట్ అండి. ఇదేంటంటే కాంట్రాక్ట్ బేసిస్లో 1 ఇయర్ కాలం పాటు అయితే వర్క్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్లో వర్క్ చేయాలండి. ఇక్కడ చూస్తే కనుక డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్ 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈచ్ డిస్ట్రిక్ట్కి ఈచ్ పోస్ట్ అయితే ఇచ్చారు. 7 జిల్లాలకు ఇచ్చారండి. 7 జిల్లాలు ఏంటంటే విజయనగరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, పోలవరం, మార్కాపురం, అల్లూరు సీతారామరాజు అండ్ కర్నూలు. ఈ జిల్లాలకి ఈ రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారండి. ఈ జిల్లా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ క్వాలిఫికేషన్ చూస్తే కనుక బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ లేదా ఎంఎస్సి డిగ్రీ అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఉంటుంది కదా, అందులో సబ్జెక్ట్స్ ఇచ్చారు. కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్, ఈ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారండి. మినిమమ్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎడిషనల్గా ఎంబీఏ డిగ్రీ ఉంటే కనుక వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. శాలరీ వచ్చేసి మంత్లీ 40,000 అనేది మంత్లీ శాలరీగా అయితే రావడం జరుగుతుందండి. ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మే 1, 2026 నాటికి 42 సంవత్సరాలు అనేది మించకూడదండి. సో దాని ప్రకారం అయితే చూసుకోండి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు మనకి www.apts.gov.in.careers. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కూడా ఇదే వెబ్సైట్లో అయితే ఉంటుందండి. సో ఆ వెబ్సైట్ చూస్తే కనుక ఇలా ఉంటుందండి, ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్. సో ఇందులో కూడా మనకి ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్. సో ఇదంతా ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరు చూసుకోవచ్చు, అక్కడ జాయిన్ అయితే వర్క్ ఏముంటుందని చెప్పేసి. సో ఇవన్నీ చూసుకొని ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక్కడ అప్లై నవ్ అని చూసారా, మీరు ఒకవేళ అప్లై చేద్దాం అనుకుంటే అప్లై నవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అనేది టైప్ చేయాలి. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది టైప్ చేయాలి. మీ యొక్క ఫోన్ నెంబరు, అలాగే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అంటే మీరు ఏం చదువుకున్నారు, బీటెక్, ఎంఎస్సి డిగ్రీ, అంటే ఏంటి, కంప్యూటర్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటనేది ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేయాలి. చూడండి, బీటెక్ లేదా ఎంఎస్సి డిగ్రీ అని వచ్చింది. సో అలా క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేయాలి. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క రెజ్యూమ్ అనేది 2 పేజెస్ 1 పేజ్ ఉంటుంది కదా, ఆ రెజ్యూమ్ అనేది స్కాన్ చేసేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏదైతే మనకి క్యాప్చా ఇచ్చారో ఆ క్యాప్చా టైప్ చేయాలి. సో ఇక్కడ మీరు మెసేజ్ అనేది ఒక మెసేజ్ టైప్ చేయాలి. అయిపోయిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మీరు సబ్మిట్ అయిపోతుందండి. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ మెన్షన్ చేయండి. మెసేజ్లో మీరు ఏవైతే మెసేజ్ ఇక్కడ ఇద్దాం అనుకున్నారో అదైతే మెన్షన్ చేయండి. ఏ జిల్లాకు సబ్మిట్ చేస్తున్నారు ఏంటనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో సబ్మిట్ అప్లికేషన్ కొట్టగానే సబ్మిట్ అయిపోతుంది, గ్రీన్ కలర్లో సబ్మిట్ అప్లికేషన్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే ఇదండి. అయితే కడప జిల్లాలో డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్లో అయితే నోటిఫికేషన్ పడిందండి. దానికి సంబంధించి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్. హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడప. సో మీరు వర్క్ చేయాల్సి వచ్చి ఎక్కడంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ కడపలో వర్క్ చేయాలి. డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్ అనేది ఒకటి ఉందండి, ఆ డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్లో వర్క్ చేయాలండి. మీరు కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. మీరు సబ్మిట్ చేయాల్సిన డేట్స్ వచ్చి జూన్ 4 నుంచి జూన్ 10 వరకు మీరు సబ్మిట్ చేయాలండి. ఆఫీస్ టైమింగ్స్లో సబ్మిట్ చేయాలి. ఎక్కడ సబ్మిట్ చేయాలి అడ్రస్ ఇచ్చారు. సూపరింటెండెంట్ ఆఫీసు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడపలో అయితే మీరు సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఎరస్టవేల్ డిస్ట్రిక్ట్స్ అంటే కడపలో ఇంతకుముందు 4th to 10th కడప జిల్లాలో చదివిన వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చండి. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కడప జిల్లాలో చదివిన వాళ్ళందరూ కూడా.
సో ఇక్కడ పోస్టులు చూస్తే కనుక డాక్టర్ లేదా సైకియాట్రిస్ట్ ఒక వేకెన్సీ ఉంది, ఓపెన్ కేటగిరీ ఇచ్చారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఓసీ ఎవరిని అప్లై చేసుకోవచ్చు. 60,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుందండి. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ ఒక వేకెన్సీ ఉంది, ఇది కూడా ఓపెన్ కేటగిరీ ఇచ్చారు. 25,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. చౌకీదార్ 2 వేకెన్సీస్ ఇచ్చారండి. ఓసీ ఉమెన్, ఎస్సీ గ్రూప్ 1 అండి. ఓసీ ఉమెన్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. ఎస్సీ గ్రూప్ 1 అంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. 9,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. హౌస్ కీపింగ్ స్టాఫ్ ఫుల్ టైం ఒక వేకెన్సీ అండి. హౌస్ కీపింగ్ స్టాఫ్కి ఓపెన్ కేటగిరీ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్. ఇక్కడ 9,000 అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఓసీ ఉమెన్ కాబట్టి ఉమెన్ క్యాండిడేట్సే. అలాగే ఎస్సీ గ్రూప్ 1 అంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. 17,500 అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ టీచర్ లేదా మ్యూజిక్ టీచర్ లేదా ఆర్ట్ టీచర్ అండి. ఇది పార్ట్ టైంలో ఉంటుంది జాబు. ఒక వేకెన్సీ ఉందండి. ఓపెన్ కేటగిరీ అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు. 5,000 మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. పీర్ ఎడ్యుకేటర్ ఒక వేకెన్సీ, ఓపెన్ కేటగిరీ ఇచ్చారు, ఎవరైనా అప్లై చేయొచ్చు. 10,000 అయితే మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. టోటల్గా 9 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మీరు ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి. ఆఫ్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, kadapa.ab.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టారండి. సో మీరు జిరాక్స్ కాపీలన్నీ కూడా గెస్టెడ్ అటెస్టేషన్ చేయించాలండి. 10th క్లాస్ మార్క్ లిస్టు, పాస్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, రిజిస్ట్రేషన్ ఉంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్ అయితే సదరం సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే దానికి సంబంధించింది, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఇంకేమైనా ఉంటే సబ్మిట్ చేయొచ్చు. అలాగే డీడీ ఒకటి పే చేయాలి ఇన్ ఫేవర్ ఆఫ్ కన్వీనర్ హెచ్డిఎస్ రిమ్స్ జీజీహెచ్ పేయబుల్ అట్ కడప అని చెప్పేసి మనం డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ తీయాలండి. అది కూడా సబ్మిట్ చేయాలి అప్లికేషన్తో పాటుగా. సో ఎస్సీ గ్రూప్ 1 అంటే మరి అన్నిటికి కూడా ఎస్సీ గ్రూప్ 1 ఇచ్చారు కదా. ఎస్సీ గ్రూప్ 1 అంటే ఏ క్యాస్ట్లు వస్తాయో ఒకసారి కింద ఇచ్చేసారు, మీరు చూసుకోండి ఒకసారి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ అనేది 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మీకు ఏదైతే డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగారో అందులో 90% మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే వెయిటేజ్ మీకు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. అలాగే మీకు ఎంబీబీఎస్ డిగ్రీ అయితే ఏ విధంగా క్వాలిఫికేషన్ సంబంధించిన మార్క్స్ తీసుకుంటారో అది ఇక్కడైతే మెన్షన్ చేశారండి. సో కాంట్రాక్ట్ సర్వీస్ ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళది కూడా కన్సిడర్ చేయడానికి అయితే ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ మీరు సబ్మిట్ చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఇచ్చారు. 10/6/2026 లోపు మీరు సాయంత్రం 5 గంటల లోపు అయితే సబ్మిట్ చేయాలండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఈ టేబుల్ వైజ్ ఒకసారి చూసుకోండి. డాక్టర్ లేదా సైకియాట్రిస్ట్కి ఎంబీబీఎస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్కి గ్రాడ్యుయేట్ అయితే సరిపోతుంది. దాంతోపాటుగా 3 years మినిమం ఎక్స్పీరియన్స్ అడిగారు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఒకటి అడిగారండి. చౌకీదార్కి వచ్చి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. హౌస్ కీపింగ్ స్టాఫ్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్కి సోషల్ సైన్సెస్లో డిగ్రీ పాస్ అయి ఉండాలి. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే సోషల్ వర్క్ లేదా సైకాలజీ చదివి 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి ఆ ఫీల్డ్లో. అలాగే ఇంగ్లీషు తెలుగు నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే డిఎడిక్షన్ కౌన్సిలింగ్ సంబంధించి ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ టీచర్ లేదా మ్యూజిక్ టీచర్ లేదా ఆర్ట్ టీచర్కి సంబంధించి అట్లీస్ట్ 3 years దాని రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. ఎటువంటి క్వాలిఫికేషన్ అడగలేదు. పీర్ ఎడ్యుకేటర్ పోస్ట్కి వచ్చేసి చదవడం రాయడం మాట్లాడడం వచ్చి ఉండాలి, లిటరేట్ అయి ఉండాలండి. క్వాలిఫికేషన్ ఏమి ఇవ్వలేదు. గతంలో మందు సిగరెట్ అలవాట్లు ఉండి ప్రజెంట్ 1 లేదా 2 సంవత్సరాల నుంచి నిగ్రహంగా ఉన్న వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుంది. 42 సంవత్సరాలు అనేది మించకూడదండి. ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. మీ డీడీ పే చేయాల్సిన అడ్రస్ ఇక్కడ ఇచ్చారు. ఓపెన్ కేటగిరీ అయితే 500 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే 300 పే చేయాలండి. సో ఈ విధంగా ఫీజు అయితే పే చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఇదేనండి. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ అందించి ఇవన్నీ ఫిల్ చేసేసి లాస్ట్లో సంతకం అయితే పెట్టాలి.
సో ఎవరైనా ప్రైవేట్గా చదివితే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ప్రింట్ తీసుకుని మీరు సబ్మిట్ చేయొచ్చు. ఈసీహెచ్ఎస్ నోటిఫికేషన్ ఒకటి ఉందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ అండి. ఈసీహెచ్ఎస్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి ఇది. సో విశాఖపట్నం నుంచి వచ్చింది. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా ఎవరిని తీసుకుంటారంటే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 70% వరకు వాళ్ళకే రిజర్వేషన్ ఉంది. రిమైనింగ్ 30% అనేది మిగతా వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ 1 year కాలానికి అయితే వర్క్ చేయాలండి. ఈసీహెచ్ఎస్ పాలీక్లినిక్ కాకినాడలో వర్క్ చేయాలండి. కాకినాడలో 1 year కాలాని పాటు. సో ఇక్కడ మనకి ఫార్మసిస్ట్ అనేది కాకినాడలో ఒక వేకెన్సీ ఉంది. ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ మ్యాక్సిమం అంటే మనకి ఇక్కడ 56 వరకు కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. 56 years వరకు కూడా ఏజ్ లిమిట్ ఇచ్చారండి. అయితే వర్క్ ఎప్పటి వరకు ఉంటుంది? 58 వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ 56 yearsలో మీరు జాయిన్ అయితే 58 వరకు మాత్రమే ఉంటుంది అంటే 2 years ఉంటుంది. సో ఈ లోపు 45 years ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, లేదా 42 ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా కానీ 58 అనేది మ్యాక్సిమం అండి సర్వీస్. బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చి బీ ఫార్మసీ లేదా డిప్లొమా ఇన్ ఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. రిజర్వేషన్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి, వాళ్ళకి 70% వరకు ఉంటుంది. శాలరీ వచ్చేసి 36,500 అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు, మెయిల్ ఐడి ఇచ్చారు, అలాగే వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు అప్లికేషన్ కావాలంటే వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సింది వచ్చేసి ఓఐసి ఎస్టిఎన్ హెచ్క్యూఎస్ గాంధీగ్రామ్ విశాఖపట్నంలో మీరు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చారు. 10 June 2026 నాటికి సబ్మిట్ చేయాలండి. ఇంటర్వ్యూ డేటు, టైమింగ్స్ అండ్ వెన్యూ అయితే తర్వాత చెప్పడం జరుగుతుంది. మనకి మెయిల్ కానీ, SMS కానీ, టెలిఫోన్లో కానీ చెప్పడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే మీరు సబ్మిట్ చేయాల్సిన మీరు తీసుకువెళ్ళాల్సిన ఇంటర్వ్యూ టైంలో తీసుకెళ్లాల్సిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏంటంటే ఇక్కడ మార్క్ షీట్స్, డిగ్రీ, 10th, ఇంటర్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే అది, డిప్లొమా, వర్క్ ఎక్స్పీరియన్స్, ఆధారు, పాను, మీకు ఇంకేమైనా ఎక్స్పీరియన్స్లు ఉంటే అవన్నీ మీరు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్వ్యూ టైంలో తీసుకుని వెళ్ళాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకుని వెళ్ళాలండి. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అని ఇవన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా యూజ్ అవుతుంటే కనుక ఇది వాళ్ళకి షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఇలాంటి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.